ప్రోత్సాహకులు అయినటువంటి తాడేపల్లిగూడెం వాసి ముద్దాల వెంకటరామారావు గారిని ఈ సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ, అట్లాగే అతి పిన్న వయసులో మరి విశాఖపట్నం బగాది నాయుడు గారి వారి మనవడు సాయి గారి అబ్బాయి అతి చిన్న వయసులోనే పౌరాణిక నాటకం నటిస్తూ మరి ప్రభుత్వ నంది అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ అబ్బాయికి కూడా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ప్రయోగం ఏంటంటే, మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అయ్యల సోమయాజులు రామజోగారావు గారు సంక్షిప్త భారతం అనే ఒక ఏకపాత్రల ఏకాంకి నాటికండి, పౌరాణిక, దాన్ని ప్రయోగాత్మకమైనది. అదొకటి ఆ రోజు ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తారు ఆ రోజుని. అయితే దాని రచన అయ్యల సోమయాజులు రామజోగారావు గారు, దర్శకత్వం శ్రీమతి గంటి సీతామహాలక్ష్మి, పర్యవేక్షకులు మన నవరసమూర్తి అండి. ఈ కార్యక్రమంలో నగరంలో అందరూ పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా మరి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నా మనవండి. అందరూ ఆహ్వానితులే అండి. ప్రతి ఏడాదిలాగే ఈ ఆగస్టు 1వ తేదీన రంగసాయి నాటక కానీ రంగసాయి గ్రంథాలయం కానీ మాదింగిరి సాయి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అనుమతిగా వస్తుంది. ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఒక లెజెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా నాటక రంగానికి కానీ రచయితగా ఎన్నో బహుముఖ ప్రజ్ఞాశాలి మన కనకల భరణి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కళాభారతి వేదికగా ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా ఒక చిన్నపిల్లలతో నాటకం కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా మరొక 5గురికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. జీవిత సాఫల్య పురస్కారం కాదు, రంగసాయి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలని బేస్గా తీసుకుని అది మహిళలు, బాలలు, అదేవిధంగా నాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న వాళ్ళు ఇలాగ 5గురిని తీసుకోవడం జరిగింది. వారి 5గురికి కూడా ఇదే వేదిక మీద సత్కారం జరుగుతుంది. వీరందరూ హాజరై ఈ యొక్క కళారంగాన్ని ప్రోత్సహిస్తుందని కోరుతున్నారు.